సత్యసాయి జిల్లాలోని గోరంట్ల నుండి కదిరి వరకు 4 లైన్ల ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా నిత్యం అనేక భారీ వాహనాలు సైతం ఈ ప్రధాన రహదారిపైనే ప్రయాణం చేయాల్సిందే. అయితే దాదాపు 1.5 సంవత్సరం నుండి ఈ ప్రధాన రహదారి పనులు చేపట్టారు. ఈ రోడ్డు మార్గంలో వర్షం పడితే చాలు గుంతలలో నీరు నిల్వ ఉండి బురదమాయంగా మారి ఎటువైపు ఏ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు అతలాకుతలం అవుతున్నారు. రాత్రి అయితే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. రోడ్లకి ఇరువైపులా ఎక్కడికక్కడ మట్టి గుంతలు ఉండడమే ప్రమాదాలకు కారణమన్నారు. సరైన సూచిక బోర్డులు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత వారం కిందట హిందూపురం నుండి కదిరికి కారులో ప్రయాణిస్తున్న ఒక లేడీ డాక్టర్ ప్రమాదానికి గురైందని, కారులో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదన్నారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా సరైన సూచిక బోర్డులను, నాణ్యమైన తాత్కాలిక వన్ వే రహదారిని వేసి వాహనదారులకు ప్రమాదాల నుండి అరికట్టాలని ఆర్ఎన్బి అధికారులకు కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరిప ప్రజల పక్షాన కోరారు. సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ డిమాండ్ చేయడం ఏమంటే, ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్లు తయారవుతున్న సందర్భంగా 4 లైను 6 లైను డబల్ లైన్ రోడ్లు అవుతున్నాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్వాగతిస్తున్నాం. రోడ్లు మార్పు వస్తుందన్న వల్ల ప్రధానంగా ఏమంటే, గోరంట నుంచి కదిరి వరకు 1.5 సంవత్సరం కిందట 4 లైన్ పనులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇక్కడ కదిరి నుంచి బెంగళూరుకు పోయే బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, 2 వీలర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఏవైనా సరే రోడ్డు మీద ప్రయాణిస్తున్న బండ్లు కావచ్చు. అయితే కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్ పని అయితే చేస్తున్నారు. పని చేస్తున్న సందర్భంగా వన్ వే పాటించకుండా బండ్లు పోయేటప్పుడు సూచనలు పాటించకుండా ఎక్కడిదక్కడ రోడ్డు పని చేసేటప్పుడు మట్టి వదిలేసి బ్రిడ్జిల దగ్గర రోడ్లు కనపడకుండా ముబ్బులు, అందులో ఇప్పుడు వర్షాకాలం వస్తున్న సందర్భంగా వర్షాకాలంలో బండ్లు పోవడానికి రావడానికి పెద్ద పెద్ద బండ్లు కావచ్చు మట్టిలో చిక్కులపోయేసి నైట్ పూట అయ్యేలకే బండ్లు రోడ్డు కనపడకుండా మట్టి కనపడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు గతంలో వారం రోజుల కిందట హిందూపూర్ నుంచి 8:30 కాడ లేడీస్ డాక్టర్ రాయచోటు పోతుంటే పులగంపల దగ్గర మామిడి చెట్ల దగ్గర ఆ బ్రిడ్జి ఆ మట్టి కనపడక సైడ్కి వెళ్ళిపోయింది. బండి వెళ్ళిపోయేసి బండి అప్సెట్ అయింది. అయితే అక్కడ ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్లో ఉన్నటువంటి ప్రాణాలు బయటపడినాయి. ఇలాంటి రోజుకొకటి ఘటనలు జరుగుతున్నాయి, రోజుకొకటి బండ్లు పడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన ఆర్ఎంపీ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వన్ వేని సక్రమంగా వదిలేస్తే ఒక పక్క పోతుంటాయి బండ్లు, పోయేటి వచ్చేటి పోతుంటాయి. తర్వాత సూచనలు పెట్టాలి బండ్లు పోయేదానికి వచ్చేదానికి. ఇటువంటి వెంటనే మీరు స్పందించి పనులు జరగాలి, రోడ్డు పని కంప్లీట్ కావాలి, తర్వాత వచ్చిపోయే బండ్లకు అనుకూలంగా రోడ్డు వేయాలని చెప్పేసి తాత్కాలికంగా వన్ వే కేటాయించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ